మరి అనగనగా ఒకటి అందమైన ఒకటి అడవి ఉందంట. అందులో ఒక తెలివైన కోతి ఉందంట. ఆ కోతి పేరు హనుమాన్. హనుమాన్ వచ్చేసి ఎప్పుడు బలంగా ఉంటాడంట. అందరికీ సాయం చేసేకి రెడీగా ఉంటాడంట. హనుమాన్ని అందరూ ఇష్టపడతారు, అందరూ ప్రేమిస్తారు. ఒకరోజు మధ్యాహ్నం ఏమైందంటే, హనుమాను అడవిలో ఉన్నాడు కదా, చెట్ల మీద ఆడుకుంటా ఉంటే ఒకతను పిలిచినాడంట. చాలా హనుమాన్ అని బాగా పిలిచినాడంట. అప్పుడు హనుమాన్ వచ్చేసి ఎవరబ్బా నన్ను హనుమాన్ అని పిలిచినారు అని చూసినాడంట. చూసేతలకే అక్కడ ఎవరున్నారనుకున్నావు? రాముడు, దేవుడు రాముడు ఉన్నాడంట. అతను అయోధ్యకి రాజు. రాముడు వచ్చేసి చాలా దయాహృదుడంట, చాలా తెలివైన వాడు. తన తల మీద బంగారు కిరీటం ఉందంటమా. చేతిలో ఇట్లా విల్లు ఉందంట, ఇట్లా బాణం ఉందంట. గాజులున్నాయా, హనుమాన్ గాజులు వేసుకున్నాడా. అప్పుడు రాముడు నవ్వుకుంటా, నాకు స్కూల్లో ఉన్నాయా? ఎక్కడ వేసినావు మళ్ళీ స్కూల్లో? చిట్టి గాజులు కదా. అప్పుడు రాముడు వచ్చేసి హనుమంతునితో, నాకు నీ సహాయం కావాలా ఫ్రెండ్ అన్నాడంట. మిత్రమా, నాకు నీ సహాయం కావాలి అన్నాడంట. ఏమన్నాడు? ఐ నీడ్ యువర్ హెల్ప్ మై ఫ్రెండ్. అప్పుడు హనుమంతుడు మర్యాద పూర్వకంగా తల వంచి, నేను మీకు సహాయం చేస్తాను దేవుడా అన్నాడంట. ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ మై లార్డ్, వాట్ ఎవర్ యూ నీడ్. నీకు ఏదైతే అవసరం అవుతుందో నేను హెల్ప్ చేస్తాను, నేను రెడీగా ఉంటాను అన్నాడంట. ఇక్కడ హనుమాన్ కదా, ఎట్లా కూర్చున్నాడు చెప్పు. హనుమాను ఇట్లా చూపి, ఇట్లా కూర్చున్నాడు కదా. నువ్వు చూపి, ఇట్లా కూర్చున్నాడు కదా. మా ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాడు కదా హనుమాను, లాల ఊగుతున్నాడు కదా. ఇక్కడ చూద్దాం.